రైట్. మనం నిర్గమకాండం 9వ అధ్యాయాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ధ్యానం మాత్రమే మన జీవితాల్లో వాటిని పాటించాలి. ధ్యానించటం మాత్రమే కంప్లీట్ చేసి పదో అధ్యాయానికి మనం వచ్చేసాం. ఈ పదో అధ్యాయంలో 29 వచనాలున్నాయి పిల్లలు. అంతేనా? 29 వచనాలున్నాయి. ఈ 29 వచనాల్లోనూ ఆహ్, 8వ తెగులు మరియు 9వ తెగులు. ఈ 2 తెగుళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కనబడతాయి. 8వ తెగులు ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఈ తెగులేంటంటే మిడతలు. 8వ తెగులు మిడతలు. 9వ తెగులు 3 దినాలు ఐగుప్తు దేశం అంతటి మీద చిమ్మ చీకటి కలగటం. 10వ తెగులు చాలా సుదీర్ఘమైనది. ఇది 11 అధ్యాయం మొదలుకుంటే 13 అధ్యాయం వరకు జరుగుతుంది. మనకి మొత్తం ఈ 10వ అధ్యాయంతో 9 తెగుళ్ళు కంప్లీట్ అయిపోతాయి. 9 తెగుళ్ళు కంప్లీట్ అయిపోతాయి. సో, ఈ 9 తెగుళ్ళు మనకు నోటిఫై అయ్యి ఉండాలి. ఎవరైనా రిపీట్ చేయగలరాండి? ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మిడతలు ప్లస్ చిమ్మటి చీకటి. సో, కలుపుకొని 9 తెగుళ్ళవుతాయి. ఈ 9 తెగుళ్ళు ఎవరైనా ఒకసారి రిపీట్ చేయండి. ఒకటి నీళ్లు చెప్పండి. రక్తంగా మారడమున, 2 కప్పల తెగులున్న, 3 పేర్లున్న, 4 జోడీగలున్న, 5 వచ్చేసి ఐగుప్తుల పశువులకు తెగులున్న, 6 వచ్చేసి పొక్కులున్న, దద్దుర్లు పొక్కులు, 7 అవును. వడగండ్లున్న, 8 ఇప్పుడు మిడతలున్న. ఓకే. వెరీ గుడ్ అమ్మ. వెరీ గుడ్. తర్వాత 9వది చిమ్మ చీకటి కలగటం. సో, మనం ఈ మిడతలకు సంబంధించినటువంటి ఈ విషయాలు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ దినం మనం నిర్గమకాండం 10వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం నేర్చుకుందాం. మొదటి 6 వచనాలు. నేను చదువుతున్నాను చూడండి. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనున్నట్లును, నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబరచుటకును, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి 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 ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన పరిచితిని అనెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగ చెప్పిరి. హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలపులో మొలచిన ప్రతి చెట్టును తిను. మరియు అవి నీ ఇళ్లలోను నీ సేవకులందరి ఇళ్లలోను ఐగుప్తులందరి ఇళ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. ఈ 6 వచనాల్లో చాలా చాలా విశేషమైనటువంటి సంగతులు ఉన్నాయి పిల్లలు. అవి ఏమిటి అని గమనించగలిగితే ప్రాముఖ్యంగా ఇందులో ముందటి వరకు దేవుడు ఎవరో ఫరో తెలుసుకోవాలి, ఫరో సేవకులు తెలుసుకోవాలి, అలాగే ఐగుప్తు ప్రజలందరూ తెలుసుకోవాలి, భూలోకమంతా తెలుసుకోవాలి అన్న విషయాలు చూసాం. ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు గురించి ఎవరు తెలుసుకోవాలని చెప్తున్నట్టుందే చెప్పండి? ఎవరు తెలుసుకోవాలని చెప్పినట్టు? కాదమ్మా, ముందటి కాలం అంతట్లోనూ
ఐగుప్తులు తెలుసుకోవాలన్నాడు, భూలోకం అంతా తెలుసుకోవాలన్నాడు, ఫరో తెలుసుకోవాలన్నాడు, ఫరో సేవకులు తెలుసుకోవాలన్నాడు. ఈ ప్రారంభ వచనాల్లోనే క్లారిటీగా ఉంటది. ఎవరు తెలుసుకోవాలని చెప్తున్నాడు చెప్పండి? ఎవరికి స్ట్రైక్ మీరు అవ్వట్లేదు కదా? తెలుసుకొనున్నట్లు అని. నీవంటే మీరు ఎవరమ్మా ఇక్కడ? నీవంటే ఎవరమ్మా? ఇశ్రాయేలీ. అదే 2వ వచనంలో క్లారిటీగా ఉంటుంది కదా. కాబట్టి ఏమని? నీవు నీ కుమారునికి, నీ కుమారునికి ప్రచురం చెయ్యాలి. అంటే ఏం చెప్తున్నట్టు దేవుడు ఇక్కడ? ఇశ్రాయేలీలు కూడా తెలుసుకోవాలి. లోకమంతా తెలుసుకోవడం కంటే, ఫరో తెలుసుకోవటం కంటే, ఫరో సేవకులు తెలుసుకోవటం కంటే, ఐగుప్తు ప్రజలందరూ తెలుసుకోవటం కంటే ముందు సొంత ప్రజలు తెలుసుకోవాలరా అన్నట్టు చెప్తున్నాడు చూడండి. ఇంకో విషయం చూస్తే, ఇది వారసత్వంగా తరాల నుంచి తరాలకు కొనసాగాలి అని చెప్తున్నట్టుగా ఉంది. మీ తరం ఉంది, మీ తరం తర్వాత మీ కుమారులు వస్తారు, వాళ్ళ తరం తర్వాత వాళ్ళ కుమారులు వస్తారు, వాళ్ళందరికీ ఇవి నేర్పించాలయ్యా అని చెప్తున్నట్టుగా ఉంది. ఇది ప్రధానంగా మనం చూడాల్సినటువంటి విషయం. ఇకపోతే దేవుడు 9వ తెగులు ఈ విధంగా రాబోతుంది అని వెళ్ళి ఫరోకు చెప్పు అన్న మాటలు మనకేమైనా ఇక్కడ కనబడుతున్నాయా? బాగా వినండి, ప్రశ్న బాగా వినండి. ఈ విధంగా 9వ తెగులు డీటెయిల్స్ ఇలా ఉండబోతుంది అని దేవుడు మోషే గారికి చెప్పినట్టు ఉందా? ప్రశ్న అర్థమైందండి? 9వ తెగులు మిడతలకు సంబంధించినటువంటి ఈ మిడతల తాలూకు తెగులు డీటెయిల్స్ మోషే గారికి దేవుడు చెప్పినట్టుగా ఉందా? ఉందేనా? 4వ వచనంలో ఏమనుందమ్మా? నీవు నా జల్లను పోనీయనులని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఇది ఎవరితో చెప్తున్నట్టమ్మా? ఇది ఎవరెవరితో చెప్తున్నారమ్మా? మోషే అహరోన్లు వచ్చి ఫరోతో చెప్తున్నారమ్మా. నేను అడిగిన ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అర్థమైందా మీకు? అందుకే మిమ్మల్ని అడిగింది, నా ప్రశ్న అర్థమైందా? చెప్పలేదన్నా. మోషే గారితో చెప్పినట్లు. దేవుడు మోషే గారితో చెప్పారా? చెప్పినట్టు మనకు రాయబడిందా? రాయబడలేదు. మోషే అహరోన్లు వచ్చి ఫరోతో చెప్పినట్టుంది కానీ దేవుడు మోషే గారితో చెప్పినట్టు లేదు. కానీ వచ్చి చెప్పారంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? మోషే గారు ఇంత స్పష్టంగా చెప్పారంటే 100% దేవుడు చెప్పాడని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రస్తావనలు, కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటివి కనపడతాయి. కనపడినప్పుడు విఘ్నతతో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంత ముందు సందర్భాల్లో కూడా ఒకటి మనం ఆలోచన చేసాం. అదేంటంటే డైరెక్ట్ గా ఫరోతో వచ్చి చెప్పినట్లు గాని మోషే గారు ఫరో తిరస్కరించినట్టు గాని ఇవి లేవు. ఇవి లేకుండానే డైరెక్ట్ గా జరిగిపోయాయి. అంటే దాని అర్థం ఏంటి? మోషే గారు చెప్పి ఉండాలి, ఫరో తిరస్కరించి ఉండాలి, అప్పుడు దేవుడు రప్పించుండాలి. అవి రాయబడలేదు. అలాగే మోషే గారితో దేవుడు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ దేవుడు ఏం చెప్పాడు అనేది మోషే గారి మాటలో మనకు అర్థం. దేవుడు ఏం చెప్పమన్నాడు అనేది మోషే గారు చెప్పిన మాటల్లో మనకు అర్థం అవుతుంది. ఇవి అంటే పరిశీలనగా దేవుడి మాటలను చదువుకోవటం, నేర్చుకోవటంలో మనకు ఉండాల్సినటువంటి మెలకువలు ప్రధానంగా. ఓకేనండి. ఇకపోతే ఫరో హృదయము ప్లస్ ఫరో సేవకుల హృదయాన్ని నేను కఠినపరిచాను అని నీ పిల్లలకు చెప్పిన ఆయన అంటాడు కదా 2వ వచనంలో చివరిలో అనే మాట కదండి అనేది. నేను అతని హృదయమును అతని సేవకుల హృదయాన్ని కఠినపరిచాను. ఇక్కడ మళ్ళా ఈ కఠినపరచబడేటువంటిది తరచుగా మనకు నిర్గమకాండలో కనపడినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వోన్నతులకు దేవుడి యొద్ద నుండి ఒకనాడు యోబు గారు ఒక మాట చెప్పారు, గుర్తుందండి? మనము దేవుని వలన
వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా 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 మరొక మాట ఇప్పుడు చెప్తాడు ఆయన. చాలా మంచి విషయం చెప్తాడండి యోబు గారు. అంటే దేవుడి గురించి అంత డీప్ గా అర్థం చేసుకోగలగాలి. 2వ అధ్యాయం యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింపతగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. వెరీ గుడ్ అక్క. ఇక్కడ మనం గమనించగలిగితే అంటే దేవుడి దగ్గర నుంచి కీడు కూడా వస్తుందా? దేవుడి దగ్గర నుంచి కీడు కూడా వస్తుందా? వస్తుందండి. ఇది అసలు మనం ఎప్పుడు కూడా ఊహల్లో కూడా తెచ్చుకోం బేసికల్లీ. దేవుడంటే మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఏముంటుంది చెప్పండి? మేల్లే ఎప్పుడు జరుగుతాయని. ఎప్పుడు మేల్లే చేస్తాడని. ఏమండి? ఎప్పుడు మేల్లే చేస్తాడు అనేటటువంటి విషయం మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే ఆయన నోట నుండి కీడు కూడా ఏమొస్తాయి? కీడు కూడా వస్తుంది. అది దేన్ని బట్టి వస్తుంది? అది కూడా మనం తెలుసుకోవాలి. కీడు వస్తుంది, బానే ఉంది. కీడు దేవుడి దగ్గర నుంచి వస్తున్నంత కాలం మాత్రం చేత దేవుడు కఠినపరచడాన్ని మాటలు వినబడడం చేత అది ఎందుకు జరిగింది? దేవుడు కఠినాత్ముడు గనుక కఠినపరిచాడా? దేవుడు కీడును కల్పించేవాడు గనుక ఏమన్నా కీడు రప్పించాడా? ఇది మనం ఆలోచన చేస్తే కానే కాదు. మనిషి యొక్క స్పందనను బట్టి దేవుని ప్రతిస్పందన ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు. ఫరో సేవకుల హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరచాలి? మీ హృదయం, నా హృదయం, మోషే గారి హృదయం, అహరోను గారి హృదయం ఎందుకు కఠినపరచబడలేదు? ఇది మనం ఆలోచన చేయాలి. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ప్రధానంగా, ఫరో సేవకు. ఇటువైపు ఆపోజిట్ సైడ్ లో దేవుని సంబంధికులుగా మోషే గారు, అహరోను గారు కనపడుతున్నారు. మరి వాళ్ళ హృదయం కఠినపరచబడినట్టు మోషే, అహరోను హృదయాలు ఎందుకు కఠినపరచబడలేదు? ఏంటి అనంటే అది ఫరో యొక్క తత్వం. ఫరో తత్వానికి తగినటువంటి శిక్ష దేవుడి పని. మనిషిని దేవుడు ఏం చేస్తాడంటేనండి చాలా కాలం చూస్తాడండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా కాలం చూస్తాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోయారు అంటే దేవుడు వాళ్ళని అలా వదిలేయడు. వాళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. మా ఏలిన వాడనైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితార చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవుము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో ననింది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సౌలు సేవకులు మాట్లాడుతున్నారు. అంటే తొలి రాజు ఉన్నాడు కదండి సౌలు గారు. ఇస్రాయేల్లో ఐక్య ఇస్రాయేల్ రాజు, తొలి రాజు ఉన్నాడు. ఆయనకి ఏమైపోయింది అని అంటే దేవుణ్ణి వదిలిపెట్టడం అనేది ఆయనకు మొదలైంది. అంతవరకు చాలా నమ్మకంగా ఉన్నాడు ఆయన. అన్ని విషయాల్లో దేవుడికి నమ్మకస్తులుగా, విధేయుడిగా ఉన్నాడు. సామ్యూయల్ గారితో కలిసి చాలా కార్యక్రమాలు చేశాడట. అటువంటి ఆయన ముసలం వచ్చింది మధ్యలో. అందుకే నిన్న కూడా చూసాం కదా, చెప్పాం కదా, ఎవరిని మనం ఒక కన్క్లూజన్లోకి రాకూడదని. ఇది కూడా అంతే. ఈ ఫరో అది సౌలు గారి చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఒక స్టేజ్కి పోయేంత వరకు ఇంక తిరుగులేదులే, ఇంక ఏవో ఇబ్బంది లేదు, ఇంకా చాలా తరాల వరకు ఇలా కొనసాగుతూ ఉంటారు అన్నటువంటి రీతిగా ఉంటుంది. కానీ సడన్ గా మనసు మారిపోయిన పరిస్థితులు వచ్చేస్తాయి.
మారిపోయి ఆయన ప్లేస్ లోకి ఇంకొకరు సడన్ గా ఎంటర్ అవ్వటం జరుగుతుంది. ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారంటే అదే ప్రియులారా. మార్పులు జరగటానికి అవకాశాలు ఉంటాయి. అందుకే మనకు దేవుడు చెప్తాడు, నువ్వు ఎక్కడ నిలుచున్నావు అని అనుకుంటున్నావా, పడిపోకుండా చూసుకున్నాయి అనే మాటలు ఎందుకు చెప్తాడంటే ఊరికే కాదు పిల్లలు. రైట్, ఇక్కడ చూడండి, ఫరో సేవకులు చెప్తున్నారు దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చిందట, దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చిందట అండి, దేవుని యొద్ద నుండి, దురాత్మ దురాత్మ దేవుని యొద్ద నుండి దురాత్మ, దేవుని యొద్ద నుండి దురాత్మ. ఏంటిది? దేవుడి దగ్గర నుంచి పరిశుద్ధాత్మని ఇస్తాడు, మనకు బాప్తిస్మని మాత్రం తెలిసాడు. దురాత్మను కూడా వదులుతాడు, మర్చిపోకండి. ఆయన దురాత్మను కూడా పంపించేస్తాడు. 14వ వచనం చూద్దాం. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చిందటండి? యెహోవా దురాత్మ యొద్ద ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి వచ్చిందటండి. 23వ వచనం చూడండి, 23వ వచనం, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి. 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 10వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచింపచుండగా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రవచిస్తున్న ప్రతి ఒక్కరూ సదాత్మలు, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా మీకు? ప్రవచిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మని కలిగి ఉన్న వాళ్ళు కాదు. ఈరోజు ప్రవచన వరము కలిగినటువంటి గొప్ప దైవజనులని వింటున్నాం కదా మనం కొందరిని. అఫ్కోర్స్ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రవచనాలు లేవు. ప్రవచనాలు చెప్పగలిగిన, సపరేట్ గా చెప్పగలిగిన, వరము కలిగిన వ్యక్తులు లేరు. ప్రవచనాలు ఉన్నాయి. యేసుప్రభు రాబోతాడు. ఏంటది? ప్రవచనం. ప్రవచనమే. భవిష్యత్తులో జరగబోయేదండి ప్రవచనం అంటే. మనం నరకానికి గాని పరలోకానికి గాని వెళ్తాం. ఏంటిది? ప్రవచనం. ప్రవచనమే. అలా ప్రత్యేకంగా వరాలు కలిగినటువంటి మానవులు, అంటే ఈ మధ్యకాలం ఎట్టటోళ్ళు వచ్చారంటే, ఎంతటి దుర్మార్గులు వచ్చారంటే, మా పాప ఎంసెట్ రాసింది, సీట్ వస్తుందా అని వెళ్ళి ఎవరిని అడుగుతారో, కాటి కాపరి రామని అడిగినట్టు చావుకుళ్ళు పోయి అడుగుతారు. మా బేబీ నీట్ రాస్తుంది, మా అబ్బాయి నీట్ రాశాడు, సీట్ వస్తుందా రాదా, ఈ సంబంధాలకు వెళ్ళిపోతున్నాం, సంబంధం కుదురుబాటు అవుద్దా కాదా, ఉద్యోగం వస్తుందా రాదా, ఏంటిది? ఇలాంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. మీ ఇంట్లో ఒకటి కీడు జరగబోతుంది. ప్రపంచంలో ఎవడికి జరగదండి కీడు? ఏ ఇంటికి రాదండి? సపరేట్గా. అందుకే మన వీక్నెస్ ని క్యాచ్ చేసుకోవటానికి కొన్ని ప్రధానమైన పదాలు వాడుతూ ఉంటారు వాళ్ళంతా, ఈ దుర్మార్గులంతా. అది మర్చిపోకండి. ఎవరైతే భవిష్యత్ చెప్తాము అని మనల్ని బురిడి కొట్టిస్తారో వాళ్ళు చెప్పే ముఖ్యమైనటువంటి 3 మాటలు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఎవరు మనకు ఈ జ్యోతిషం చెప్తామని వచ్చేవాళ్ళు, సోది చెప్తామని వచ్చేవాళ్ళు కావచ్చు, ఇట్లా భవిష్యత్ చెప్తామని వచ్చేవాళ్ళు 3 ప్రధానమైన మాటలు మనకు చెప్తారు. అది యూనివర్సల్ గా ఎవరినైనా ఫ్లాట్ చేస్తాయి, ఎవరినైనా పడేస్తాయి. గుర్తుందా ఎవరికైనా? నేను చెప్పినాను ఇంతకుముందు, మీతో పంచుకోవటం జరిగింది. నువ్వు అందరినీ నమ్ముతావు, నీకు అందరు మోసపోతారు అని చెప్తారు. వెరీ గుడ్ అక్క. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చాలా మంచోళ్ళండి. అయిపోయింది. ఈ దెబ్బతో ఏమైపోయింది? పడిపోతారు. అంతే. మీరు చాలా మంచోళ్ళు. విషయం మర్చిపోకండి, మనిషికి పన్నీరైనా పడదేమో గాని పొగడ్త పడుతుందట. పన్నీర్ అంటే సెంట్ కొందరికి పడదండి, చీచి అంటారు, కంపు అని అంటారు. అసలు సెంటును సువాసన అనుకోవాలి, కానీ కంపు అంటారు. అంటే పన్నీర్ అయినా పడదేమో కానీ పొగడ్త పడుతుందట మనిషికి. నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. ఏమండి మీరు చాలా మంచోళ్ళండి అని నేను అన్నానండి. మీకు ఎవరికి పడదా? అది పడదా? బాగా పడుతుంది. బాగా పడుతుంది.
పోనీ మీరు నన్ను మంచోడు చాలా మంచోడు అన్నారు అనుకోండి, నాకు పడుతుంది, బాగా పడుతుంది. బాగా పడుతుంది. అసలు ఆ మాట అనిపించుకోవాలంటే ఇష్టం. ఇష్టం ఒకసారి కాదు ఎన్నో సార్లు అనిపించుకున్నా కూడా మనకేమి ఇబ్బంది లేదు. అక్క ఎంత మంచిదంటే, అమ్మ ఎంత మంచిదంటే, ఆ చెల్లి ఎంత మంచిదంటే, ఆ సోదరు ఎంత మంచిదంటే, ఆ అన్న ఎంత మంచోడంటే, ఈ తమ్ముడు ఎంత మంచోడంటే అని పదే 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 రిపీటెడ్గా చెప్పినా కూడా మనకు అదేమి ఇబ్బందిగా ఉండదు. అండ్ ఫస్ట్ అదే మాటేస్తారు, మీరు చాలా మంచోడు. దొంగ భక్తులు కొంతమంది ఉంటారు, ఈ ప్రవచనాలు చెప్తాం అనేటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, అసలు ఇంత మంచి విశ్వాసుల్ని నేను చూడలేదండి అంటారు. మీలాంటి ఇంత గొప్ప విశ్వాసుల్ని, మరి ముఖ్యంగా త్యాగధనుల్ని అంత ఈజీగా నమ్మేసేటటువంటి వాళ్ళు అంటే ఏం అర్థం? అంత ఈజీగా నమ్మేసే వాళ్ళని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నమ్మాలి నువ్వు కాబట్టి. కూడా నమ్ము అంత ఈజీగానే, అంత ఈజీగా నువ్వు కూడా నమ్ము మోసపోవాలి అంటే అందరు మీరు చాలా మంచోళ్ళండి ఫస్ట్ పాయింట్ అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే మీరు అందరినీ నమ్ముతారు, అందరినీ నమ్ముతారు అనే పాయింట్. ఇది దీనికంటే దానికంటే పవర్ఫుల్. రెండోది, మీకు దగ్గరైన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంట. ఈ మాట చెప్పగానే మనకి ఏమనిపడుతుంది తెలుసండి? వెంటనే ఎవరెవరు దగ్గర ఉన్నోళ్ళు ఎవరికో ఒకరి మీద మనకు ఒక చిన్న నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ వెంటనే స్ట్రైక్ అయిపోయి, అమ్మ ఎంత కరెక్ట్‌గా చెప్తున్నారు సార్. నిజంగా ప్రవచనాలు చెప్పేవాళ్ళంటే నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. నా ఆధార్ కార్డు నంబర్ చెప్పండి అని అడగండి. నా ఆధార్ కార్డు నంబర్ చెప్పండి అని అడగండి. నా అకౌంట్ నంబర్ చెప్పండి అని అడగండి. మా ఇంటి అడ్రస్ చెప్పండి అని అడగండి. మా ముత్తాత పేరు చెప్పండి అని అడగండి. చెప్తారేమో. వాళ్ళు కాదు కదా, వాళ్ళ తళ్ళు దేజమంటారే, వాళ్ళు కూడా చెప్పలేరు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రవచిస్తున్న ప్రతి ఒక్కరూ సదాత్మ కలిగిన వాళ్ళు కాదు, దురాత్మలు కలిగిన వాళ్ళు కూడా ప్రవచిస్తారు. మర్చిపోకండి. నెక్స్ట్ 19వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని యొద్ద నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. గమనించండి, ఇప్పుడు మనకు దురాత్మ ఉందా లేదా అని అంటే ఒక సిమ్టమ్ ఉంది ఇక్కడ. మనకు కూడా దురాత్మ వచ్చిందా లేదా, దేవుడు మన దగ్గరికి దురాత్మను పంపించాడు లేదా అనేది ఒక సూచన ఉందండి మనకు అక్కడ. ఎవరైనా గమనించారా? దావీదును చంపాలని. ఓకే, మనకి అప్లై చేసుకోవాలనుకోండి అక్క, దాన్ని మనకే అప్లై చేసుకోవాలి. పెద్ద మనసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనా చూస్తే చంపి పడేయాలి అనిపించింది అనుకోండి మీకు, ఎవరిని చూసినా చంపేయాలి అనిపించిందా మీకు, అప్పుడు అర్థం చేసుకోవాలి ఏమని. అది దురాత్మే అని అర్థమవుతుంది మీకు. సదాత్మ మనము చచ్చిపోయినా ఎదుటోళ్ళు బతికించాలి అన్న మనసు కలిగి, దురాత్మ ఈ మన ఆలోచనలకు, మన అభిప్రాయాలకు, మన ఇష్టాలకు వ్యతిరేకంగా అనిపించే ఎవడైనా చంపి పడేయాలట. అలా చంపేయాలి అనేటువంటి ఈ మామూలుగా అంటూ ఉంటారు, చంపేయాలని కానీ రాయలసీమ ఫ్యాక్షనిజం అంటారు. కాదు కాదు కాదు, అది కాదు నిజం, అది కాదు నిజం. దురాత్మ పూనిన వారి లక్షణాలు నేను అడుగుతున్నాను, ఫ్రాంక్గా చెప్పండి. జీవితంలో ఎవరిని కూడా ఇప్పటిదాకా నా వయసు ఇప్పుడు ఇంత దాకా వచ్చింది, అయినా కూడా ఒక్కరిని కూడా చూసినప్పుడు చంపేయాలి అన్న భావన నాకు కలగలేదు అన్నోళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఈ ఆన్లైన్లో ఉన్నారా? ఒక్కరి మీద కూడా నాకు వీళ్ళని చంపేయాలి అన్నటువంటి ఆలోచన కలగలేదన్నది ఎవరికైనా రాలేదా? నేను చెప్పమంటారా ఎవరి మీద వచ్చి ఉంటుందో?
ఎవరి మీద వచ్చి ఉంటది ఎక్కువగా చెప్పండి? నేను చెప్తే బాగోదని మిమ్మల్ని చెప్పమంటున్నా. ఖచ్చితంగా ఎవరి మీద వచ్చేసి ఉంటది జీవితంలో? భర్తలు భార్యలైతే భర్త మీదకి వచ్చేసి ఉండదు. చంపేయాలి. ఏదో ఒకటి ఏసైనా చంపేయాలి. భర్తలకైతే ఎవరి మీద వచ్చేసి ఉంటది? భార్యల మీద భార్యల మీద వచ్చేసి ఉంటది. ఇంకా కొంచెం బిహైండ్ అయితే సేవకుడిని చంపేయాలి అన్న ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఆ టార్చర్‌ని బట్టి. లేదు సేవకుడికి కూడా ఈళ్ళు పెట్టే టార్చర్‌కి వీళ్ళని చంపేద్దాం అన్నటువంటి ఆలోచన సేవకుడు చేసి ఇది ఎక్కువగా అలాగే పని చేస్తున్నాం ఒక చోట. కంపెనీలో పని చేస్తున్నాం. బాస్ మీద వచ్చి ఉంటది పాపం. పై అధికారులు ఉంటారు కదా! వాళ్ళని సెలవు అడిగితే ఇవ్వనప్పుడు, లేకపోతే ఇంక్రిమెంట్ అడిగితే ఇయ్యనప్పుడు, బోనస్ అడిగితే ఇయ్యనప్పుడు, సాలరీ పెంచమంటే ఇవ్వనప్పుడు, ఇలా కొన్ని ఉంటాయి కదా! పర్మిషన్ అడిగితే ఇవ్వనప్పుడు అప్పుడు అనిపిస్తది చంపి పడేద్దాం. ఈ ఆలోచనలంతా ఫ్యాక్షనిజం ఆలోచనలు కాదండి. దురాత్మ పూనింది అన్న ఆలోచన. దేవుడు ఎవడికైతే ఆలోచనలు కలిగి ఉంటాడో వాడి దగ్గరికి పంపిస్తాడు దురాత్మని. అంటే మన యొక్క తత్వాన్ని బట్టి దేవుడు ఎవరిని పంపాలి అనేటటువంటిది డెసిషన్ తీసుకుంటాడు. అది మర్చిపోకండి. అట్లాగే ఆఖరిగా రోమపత్రిక కొత్త నిబంధనలో ఒక మాట ఉందండి. ఈ మాట చూసినప్పుడల్లా చాలా భయం అనిపిస్తుంది. అది చూద్దాం మనం. మీకు కూడా ఏమన్నా భయం వస్తుందో లేదో చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. వీటన్నిటికీ అంటే గత కాలంలో ఫరోని గాని, సౌలుని గాని ఆ రీతిగా దురాత్మకు అప్పగించటం గాని, వాళ్ళ హృదయాలను కఠినపరచడం గాని ఎందుకు చేశాడు దేవుడు? మరి ప్రపంచ దేశాల్లో కొంతమంది మరీ దారుణమైనటువంటి కఠినాత్మలు మనం చూస్తూ ఉంటాం. ఈ కఠినాత్ములు ఎందుకురా ఇట్లా తయారయ్యారు అనేటువంటి ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుంది మనకి. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. చదవండి. మరియు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. గమనించండి. ఎందుకు అప్పగించాడట దేవుడు భ్రష్ట మనసుకి? సౌలు గారిని దురాత్మకి ఎందుకు అప్పగించాడు? ఫరోను అతని సేవకుల హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? ఆన్సర్ ఉంది అక్కడ. ఏమిటది? మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లక. వాస్తవంగా మీరు చూడండి, ప్రపంచంలో 2 రకాల ఇల్లులు ఉంటాయండి. ఒకటి మనుషులున్న ఇల్లులు, మరొకటి మనుషులు లేకుండా టూలెట్ బోర్డు ఉన్న ఇల్లులు. కానీ మానవ హృదయం అనేటటువంటి ఇల్లులో ఎప్పుడు టూలెట్ బోర్డు ఉండదు. మీకు అర్థమైందా? ఉంటే దేవుడైనా ఉంటాడు, లేదా దెయ్యమైనా ఉంటాడు. అర్థమవుతుంది అండి? మనకు కూడా హృదయం ఉంది, దేవుడిచ్చాడు మనసు. ఈ మనసులో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడని భ్రమలో దయ్యాన్ని పెంచి పోషించుకుంటున్నావా? లేదా దేవుడే ఉన్నా దెయ్యం ఉంది అన్నటువంటి అభద్రతా భావంతో ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యంగా మనం చెక్ చేసుకోవాలి. ఏమండి? ఏం లేదండి, ఒకటే. మనం కరెక్ట్‌గా దైవాత్మతో నడిపించబడుతున్నామా, దురాత్మతో నడిపించబడుతున్నామా అని తెలుసుకోవటానికి ఒకటే. కంపారిజన్ ఎవరితో చూసుకోవాలంటే, మోషే అహరోనులను చూసినప్పుడు, ఫరోను అతని సేవకులను చూసినప్పుడు ఈజీగా అర్థమైపోద్ది ఎవరి చేత నడిపించబడుతున్నారు అని స్పష్టంగా. సో కఠినపరచబడేటటువంటి లక్షణాలు ఏంటనేది మనం 5 చూసాం కదా. గుర్తున్నాయా? మర్చిపోయారా? కఠినాత్ముల యొక్క 5 లక్షణాల గురించి మీకు చెప్పాను. మొదటి లక్షణం ఏంటండి? అంటే మనం దురాత్మ కలిగి ఉన్నామా లేదా, మనల్ని దురాత్మ చేత నడిపించబడుతున్నామా లేదా, మనల్ని కూడా ఈ అపవిత్రాత్మలు వచ్చి పట్టి పీడిస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలంటే మన హృదయం కఠినపరచబడిందో లేదని చెక్ చేసుకోవాలి. కఠినపరచబడిన హృదయాల లక్షణాలు ఏంటి? మొండి పట్టుదల కలిగి ఉండాలి. ఒకటి మొండి పట్టుదల. అసలు ఈ మొండితనం అసలు ఎక్కడ ఉండాలనేది మనిషి తెలియదు. తెల్లార లేచి 5 గంటల లోపే రావాలి అని మొండితనం కలిగి ఉండండి, మంచిది. ఏటి పరిస్థితుల్లో దేవుడి సన్నిధిలో ఆదివారం కనబడకుండా ఉండకూడదు, మొండి పట్టుదల, అది మంచిది.
ప్రార్థన జీవితాన్ని మనం అస్సలు వదిలిపెట్టకూడదు, మంచిది. అబద్ధాలు ఆడకూడదు, మంచిది. ఎదుటివాడిని ఆశించకూడదు, మంచిది. దేవుని నిండు మనసుతో మనం ఎప్పుడూ ఆరాధించాలి. ఆయనకి ఇచ్చే విషయంలో ఏ విషయంలో కూడా నేను తక్కువ చేయకూడదు. ఆ మొండితనం కలిగి ఉండండి. ఇది ఎక్కడ ఉంటుంది మనకు? ఏ మొండితనం ఉంటుంది? నేను రాను, నువ్వేం చేస్తావు? నేను చేయను, నీకెందుకు? నీకే సంబంధం? నేను ఇవ్వను. ఇదే పరిస్థితి. నేను సమయం ఇవ్వను, నా దేహం ఇవ్వను, నా సంపాదన ఇవ్వను, నా మనసు అస్సలే ఇవ్వను దేవుడికి. ఇదే ఈ మొండి పట్టుదల, కఠినాత్మ లక్షణం దెయ్యం వచ్చి కూర్చుంది అని అర్థం చేసుకోండి. దెయ్యం వచ్చి కూర్చుందని అర్థం చేసుకోవాల్సింది ఇది విషయం. తర్వాత లక్షణాలన్నీ తెలుసు మీకు. విధేయత చూపించమని దేవుడు చెప్తున్న ప్రతి మాటకు, వాక్యానికి అవిధేయత చూపండి. విస్తారమైన రుజువులు చివరిగా ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకపోవటం. తెలుసు దీవించబడిన జీవితాలు ఎందుకు దీవించబడ్డాయని. చరిత్రలో నీతిమంతులు మొదలుకొని ఈ తరంలో బతుకున్న నీతిమంతుల వరకు వాళ్ళు ఎందుకు అంత నిమ్మలంగా ఉన్నారు, నింపాదిగా ఎందుకు ఉంటున్నారు, ఇది కారణం ఏంటంటే తెలిసినా కూడా వెనకపోవటం. అది కఠినత్వం, అది దురాత్మ పూనిందనడానికి లక్షణం. సొంత ప్రజలు నష్టపోతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా, చచ్చిపోతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉండటం. మనకి ఇవన్నీ దేవుడు గుణపాఠాలు, ఎన్నిటి సైరన్లు అన్నమాట. ఇవన్నీ హెచ్చరికలు, చుట్టూ ఈ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ చూపించి దేవుడు బుద్ధి తెచ్చుకో, బాగుపడని చెప్పి మాట. అయినా పట్టించుకో. దుర్లాభాన్ని వదిలిపెట్టకపోవటం, దుర్లాభాన్ని వదిలిపెట్టకపోవటం. ఇది కూడా ఈ తరములో దేవుడి కోసం నిలిచేటువంటి సేవకులను, ఆ తర్వాత తరంలో నిలిచే సేవకులను లేకుండా చేసేది దుర్లాభాన్ని వదిలిపెట్టుకోకపోవటం. మంది కాని దాన్ని దేవునికి ఇవ్వలేకపోవటం అనేటటువంటిది దుర్లాభం. ఫరోకు సంబంధించిన వాళ్ళు కాదు ఇశ్రాయేలీయులు, వాళ్ళకి ఊడిగం చేయాల్సిన పని లేదు ఫరోకి. కానీ మనం కూడా అదే చేస్తున్నాం. ఎవరికి ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేయటమే అదే ఊడిగం. పిల్లల కోసమా, మన సొంతాల కోసమా, లేకపోతే మన సొంత పాపాల కోసమా, మన సొంత సుఖాల కోసమా, ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి. ఇది దేనికి పెట్టాల్సింది దానికి పెట్టకపోవటం, ఇదే దుర్లాభం. ఇది దయ్యం పోనిదన్న వాళ్ళ లక్షణం. అంతే తప్ప వెంట్రుకలు ఎరబోసుకోవటం, ఏమండి, అదుపు తప్పిపోవటం, ఒంటి మీద బట్ట ఉందో లేదో చూసుకోలేకపోవటం, గంతులేయటం కాదు దురాత్మ పట్టిందంటే. ఇది మనం మరవకూడదు పిల్లరా. ఇకపోతే 2 లాభాలు ఉన్నాయి. అంటే మీ పిల్లలకు చెప్పండి అని చెప్పినటువంటి ఈ మాటలో దేవుడికి ముఖ్యంగా దేవుడికి 2 లాభాలు ఉన్నాయి. పిల్లలకు చెప్పండి అనేటటువంటి విషయం ఒకటి. అట్లాగే ఫరో విషయంలో కూడా, అంటే ఇశ్రాయేల్ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి, ప్లస్ ఫరో విషయం కూడా చెప్పటం. ఈ రెండుటి కూడా 2 లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా దేవుడికి లాభాలు ఏమిటి, మానవుడికి లాభాలు ఏంటి అంటే, రిపీటెడ్గా దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకోవటం, మన పిల్లలకు జ్ఞాపకం చేయటం అన్నది కృతజ్ఞతకు పునాది. మర్చిపోకండి. అలా జ్ఞాపకం చేయటం కృతజ్ఞతకు పునాది, మర్చిపోకండి. ఆ కృతజ్ఞత లేనిటువంటి బ్రతుకులు చాలా ప్రమాదకరమైనది. నేను అడుగుతున్నాను, డైరెక్ట్గా మీరు చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. మీరు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నలకు మీరు థ్యాంక్స్ చెప్పారా? నేను అడుగుతున్నాను ప్రశ్న. అమ్మా నాన్నలకు ఏ రోజైనా మనం థ్యాంక్స్ చెప్పామా? థ్యాంక్సే ఎక్కువ, ఏరేదేం కాదు. మళ్ళీ వాళ్ళు చూసుకున్నారా లేదని అడగట్లా, థ్యాంక్స్ చెప్పారా? ఏదన్నా బహుమతి కానీ ఏదన్నా ఇచ్చినప్పుడు చెప్తున్నాం. ఏ కారణం చేతనమ్మా, ఏ కారణం చేతన కావచ్చు, ఎనీ రీజన్ చెప్పారా? చెప్పి ఉంటే మనలో ఆ కృతజ్ఞతా భావం ఉందని, అది ముందు ఫస్ట్ సిమ్టమ్, అది గుర్తుపెట్టుకోండి. రెండవది, సరే అమ్మ నాన్నలకు చెప్పాలి అని తెలుసుకునే లోపే అమ్మ నాన్నలు లేకుండా పోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నెక్స్ట్ ఎవరికి చెప్పాలి థ్యాంక్స్? భూమి మీద మనుషుల విషయంలో చెప్తున్నా నేను, దేవుడి దగ్గర తర్వాత వెళ్దాం. ఎవరికి చెప్పాలి చెప్పండి? చెప్పాలి, భర్తకు భార్య చెప్పాలి. చెప్పాలి కదమ్మా, రైట్. ఎవరైనా చెప్పారా?
నేను నేను మా చెప్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాను అన్న తల్లులు, సహోదరి మళ్ళీ ఎంతమంది ఉన్నారు? అమ్మ ఒకరు చెప్పారు. వెరీ గుడ్. ఇంకా నందిని చెప్పింది. ఇంకా రైట్. నవనీత చెప్పింది. వెరీ గుడ్. ఇంకా అవి చెప్పదగిన వాళ్ళైతే చెప్తారన్నా, చెప్పలేని వాళ్ళైతే చెప్పలేరు అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న. ఎంత చెడ్డోడైనా సరే భర్త, భార్య ఎంత చెడ్డదైనా సరే థ్యాంక్స్ మాత్రం చెప్పాల్సిందే. ఎందుకు అంటారేమో. అసలు నిజంగా మీరు మనం ఆలోచన చేస్తే మనల్ని ఇంత మొండిగా తయారు చేసింది కూడా వాళ్ళే. ఒకవేళ తప్పుడోళ్ళు అనుకుందాం, మంచోళ్ళు కాదనుకున్నాం. అయినా మనల్ని ఇంత నిబద్ధత కలిగిన వాళ్ళగా, బాధ్యత కలిగిన వాళ్ళగా, ప్రార్థనాపరులుగా, రోషగాలుగా తీర్చింది కూడా వాళ్ళే. కరెక్ట్ మర్చిపోకండి. అన్న, ఇది మాత్రం వాస్తవం అన్న. ఖచ్చితంగా వాళ్ళు మనకు ఈ రీతిగా మేలు చేసినోళ్ళే. అప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. భర్త భార్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఎవరన్నా భర్తలు ఉన్నారా? లైన్‌లో ఉన్న భర్తలు ఎవరన్నా ఉన్నారా? పుణ్య పురుషులు ఎవరు లేరా? ఎవరు మాట్లాడట్లేదు. బ్రదర్స్ ఎవరు లేరు. సురేష్ సార్ ఉన్నాను. చెప్పు సార్ నాయనా. దగ్గర లేదు. మీ ఆవిడకి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పావు నాయనా? చెప్పినాను. గుడ్. నేను మళ్ళీ సునీతని అడుగుతాను. అడగండి. ఉంది. రైట్. వెరీ గుడ్. అంత అలా కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. యాకో బ్రదరు హ్యాండ్ రైజ్ చేసినాడు. వెరీ గుడ్. వెరీ గుడ్ బ్రదర్. మనం మీకు విషయం చెప్పమంటారా? ముఖ్యంగా ఈ థ్యాంక్స్ చెప్పడంలో రోషంగా ఉండేటటువంటి వాళ్ళు, ఈగోసెంట్రిక్ గా ఉండే వాళ్ళు ఎవరో తెలుసా అండి? పురుషులా, స్త్రీలా? పురుషులే అన్న. పురుషులు థ్యాంక్స్ చెప్పరని అమ్మ కొంతమంది చెప్తున్నారు. రైట్. పురుషులు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు తరం మారిందండి. మీరు ఎక్కడ సమస్య మనకు ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడున్న తరంలో, మన పెద్దవాళ్ల తరంలోనైతే పురుషులు చెప్పరు అంత సులభంగా. స్త్రీలు కూడా అఫ్ కోర్స్ అందరూ చెప్పరు. కానీ ఇప్పుడు తరంలో థ్యాంక్స్ చెప్పనోళ్ళు ఎవరు తెలుసా? స్త్రీలే అన్న. స్త్రీలే. నేను ఒకసారి ఒక రీల్ చూశానండి. అందులో క్రిస్టియన్ బుక్, అది బుక్ పేరు ఏంటంటే నిన్ను చేసుకోవటం నా భాగ్యం. అది టైటిల్. పుస్తకం టైటిల్ ఏంటండి? నిన్ను చేసుకోవటం నా భాగ్యం. ఇది భర్త వచ్చి భార్యకు చూపించి, ఇది ఒకసారి చదువు అమ్మాయి అని అడిగాడు. చదవలేదండి ఆమె చదవలేదు. ఎందుకు? నిన్ను చేసుకోవడం నా భాగ్యం అని చెప్పాలని అట్లా ఫీల్ అంత సీన్ లేదు నీకు అని. కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనదండి. ఏమండి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, బాగున్నారా అని అడిగితే ఏం చెప్పమంటాను తెలుసండి? పిల్లలు, సంఘంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా లైన్లో ఉంటే, మీతో చెప్పాను లేదో నాకు తెలియదు, ఆన్లైన్ ఉన్న వాళ్ళకి, బాగున్నారా అంటే ఏం చెప్తాం మనమైతే? బేసికల్లీ రెండు ఆన్సర్లు చెప్తాం. బాగున్నాం అన్నా చెప్తారు, లేదా దేవుడి దయ వల్ల బాగున్నాం అని చెప్తారు. కానీ ఇవి రెండు సంపూర్ణమైన జవాబులు కాదు. ఇవి రెండు సంపూర్ణమైన జవాబులు కాదు. సంపూర్ణమైన జవాబు రావాలంటే ఏం చెప్పాలి తెలుసండి? మా సంఘంలో విన్నటువంటి బిడ్డలు, నేను సంఘంలో ఉన్న పిల్లలకి చాలాసార్లు చెప్పాను. గుర్తులేదమ్మా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గుర్తులేదు. ఇట్లాంటివన్నీ మర్చిపోతున్నారు. అది అలా మర్చిపోతారు కాబట్టి కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగున్నాం అని చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగున్నాను అని చెప్పాలి. మనుషుల దయ మనకేం అవసరం అంటారా? పొరపాటు. లోకాలను కలగజేసిన సృష్టికర్తకే ఎవరి దయ అవసరమైందండి? మనుషుల మనం 10 సార్లు చదువుకుంటూ ఉంటాం. చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు దేవుడి దయందు, మీ దయందు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఏం అవసరం అండి ఆయనకి?
గుర్తుపెట్టుకోండి. దేవుడి దయతో పాటు మానవుల దయ కూడా అవసరం. నాకు ఎవ్వడి దయాదాక్షిణ్యాలు అక్కర్లేనన్నవాడు గర్విష్టి చచ్చిపోతారు అంతే. ప్రతి నిత్యం భూమి మీద బతుకుతున్న ప్రతి క్షణం మానవుల దయ కూడా కావాలి మనిషికి. లేదంటే ఈ మధ్యకాలంలో చూడండి, మగపిల్లలు పెళ్లి చేసుకోవటానికి భయపడి చేస్తున్నారు. కారణం ఏంటి? చంపేస్తాండదు అది. ఆడపిల్లలు చంపేస్తున్నారు. సెల్ఫీ తీసుకుందాంరా అని చెప్పేసి తోసేస్తున్నారు పైనుంచి. ఒకసారి అదే చెప్తాను, చెప్పిన మాట భార్య ఒక మాట చెప్పింది భర్తకి, వాడు చెప్పిన మాట వినట్లేదు. ఒకసారి పైకి రండి సెల్ఫీ తీసుకోవాలని పిలుస్తుంది భర్తని. ఈ మాత్రం దానికి సెల్ఫీ దాకా ఎందుకులే అమ్మా, ఈ పని చేస్తా అంటున్నాడు భర్త. ఎందుకు అలాంటిది అనంటే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోతున్నారు ఈరోజు కృతజ్ఞత లేక. చాలా చాలా ప్రధానమైంది అది. దట్టు ఇంకోటి ఏంటంటే దయ. భార్య దయతో భర్త బతుకుతాడు, భర్త దయతో భార్య బతుకుతుంది, తల్లిదండ్రుల దయతో పిల్లలు బతుకుతారు, తోబుట్టువులు ఆత్మీయుల దయతో కూడా మనం బతుకుతున్నాం. దేవుడి దయతో పాటు వాళ్ళు దయ తలచాలి. ఎందుకనంటేనండి, మనిషి పగ చాలా ప్రమాదకరమైంది పిల్లలు. నేను అనుభవంతో చెప్తున్నాను. చాలా మంది పగలకు నేను గురయ్యాను, మీరు కూడా గురై ఉండొచ్చు. మనిషి పగ చాలా ప్రమాదకరమైంది. పాము పగ అంటారు, పాము పగ చాలా తక్కువ అండి. అసలు నిజంగా అది పగబట్టదు. పాములు పగబడతాయని మెసేజ్ మాట్లాడాను, వినండి కావాలండి. మనుషులు పగబట్టం మొదలు పెట్టారంటే అంత సులభంగా వదిలిపెట్టరండి. అందుకే ఎవరన్నా తెలుసో తెలియకో మనల్ని అపార్థం చేసుకున్నా, మనల్ని తప్పుగా అనుకున్నా, లేకపోతే మన మీద నిజంగా ఏదో వాళ్ళని గాయపరిచిన సందర్భాన్ని బట్టి వాళ్ళు మన మీద కోపంగా ఉన్నా, ఈ మాట అని చూడండి, ఏమని ఏమని దేవుడి దయ వల్ల మీ దయ వల్ల బాధే ఉన్నాం అన్నాడు. దయలేనోడు కూడా దయ చూపిస్తాడండి. దయలేనోడు కూడా దయ చూపిస్తాడు. అది అవసరం, అది అవసరం. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఊరికి బయట మాటలు కాదు. దేవుడి దయ, మానవుల దయ, అందులో మరి ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, నాకు ఇచ్చినటువంటి సంఘం దయ లేకపోతే ఈరోజు ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదు. నాతో పాటు పుట్టి పెరిగినటువంటి చాలా మంది, ఒక 20 మంది ఉన్నాం మేము, నా సమకాలికులు అనేటువంటి వాళ్ళు. ఆ 20 మందిలో ఇప్పుడు 5 మంది కూడా లేరు. ఒక 15 మంది పైచిలుకు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాళ్ళ జాబితాలో నేను కూడా ఉండేవాడిని. ఇప్పుడు దేవుడి దయ, మీ దయ లేకపోయినప్పుడు చాలా ప్రాముఖ్యమైంది పిల్లరా. ఆ కృతజ్ఞతను ఉండాలి, నువ్వు మర్చిపోకూడదని. పస్కా పండుగ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? పులియన్ రొట్టెల పండుగ ఎందుకు ఏర్పాటు చేశాడు? నీ బిడ్డలకు చెప్పురా, చెప్పు 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 అనే విషయాలు ఎన్నిసార్లు రిపీటెడ్ గా మాట్లాడతాడు దేవుడు అని అంటే మర్చిపోతారండి, మర్చిపోతారు. అంటే మరొకటి, ఓ మనిషి మీద మనం ఎందుకు కోపం వస్తుంది తెలుసండి? అనవసరం కోపం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం, పగ, అసూయ. ఒక్కటేనండి, మర్చిపోకండి, ఆ మనిషి చేసిన మేలు మర్చిపోవటం వల్ల. అవి గుర్తుపెట్టుకోండి, ఆ మేలు గుర్తుపెట్టుకోండి. కోపం వస్తుందా? రాదు. వాళ్ళు చేసిన మేలు గుర్తుపెట్టుకోండి, కోపం పొరపాటు. ఈ మాట చెప్పినప్పుడు మీలో కొంతమందికి ఇలా అనిపించవచ్చు, వాళ్ళు ఏం మేలు చేశారండి నాకు. నేను చెప్పాను కదా, ఎవరైతే మనకు శత్రుత్వం కలిగి మనల్ని బ్యాడ్ గా 10 మందికి చెప్తున్నారో వాళ్ళు కూడా మనకు మేలు చేసినట్టే. ఎలాగనుకుంటున్నారు? మనలో ఉన్న అసలు వ్యక్తిని పురుగొల్పారు వాళ్ళు, బయటకు తీసుకుని వచ్చారు. మనలో ఉన్న ఓపికను బయటకు తీసుకొచ్చారు, మనలో ఉన్న పట్టుదలను బయటకు తీసుకొచ్చారు, మనలో ఉన్న ఆధ్యాత్మికతను బయటకు తీసుకుని వచ్చారు. ఇన్ని మేలు చేశారండి వాళ్ళు. అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా శత్రువులకు థ్యాంక్స్ అంటాడు ఆయన. నా శత్రువులకు థ్యాంక్స్. ఎందుకనంటే ఏదో ఒక రూపేణ నన్ను వెనక్కి లాగాలని చెప్పి, నన్ను అణచేయాలని చెప్పి నన్ను మరింత మీరు బలపరిచారు, అందుకు థ్యాంక్స్. నన్ను చేతగాని వాడని చెప్పి నన్ను అవమానపరిచి నాలో ఉన్నటువంటి కసిని రేపెట్టారు, అందుకు థ్యాంక్స్ అంటాడు.
అంటే ఎవ్వరికైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాల్సింది. థ్యాంక్ యూ. ఈ పదం చాలా పాజిటివిటీని కలగజేసేది. అప్పుడు ఎవరైనా థ్యాంక్స్ చెప్పారను, మనకు థ్యాంక్స్ ఏంటి అనకండి. ఒకవేళ ఏమన్నా ఇంతకుముందు తెలుసో తెలియక ఈ మాట అనుంటే నెక్స్ట్ టైం ఈ మాట అనకండి. థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి. అవసరమే. ఇప్పుడు దాకా ఎవరన్నా చెప్పకపోయి ఉంటే దయచేసి ఇక మీద చెప్పండి. థ్యాంక్ యూ అని చెప్పండి. నేను కూడా మీకు ఎవరికైనా ఇప్పుడు దాకా చెప్పకపోయి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోసం ప్రార్థించారు. నేను చేస్తున్న ఈ ప్రయాసంలో మీరు కూడా పాలిభాగస్తులు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిత్యము ఉంటూనే ఉంటున్నారు. ఏ కార్యక్రమం ఉందన్న ముందొస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. ఒకసారి కాకపోతే ఒకసారి కాదు. సరే, చాలా మంచిది. ఎన్నోసార్లు మిమ్మల్ని నేను మాటలతో ఇబ్బంది పెట్టుండొచ్చు, బాధపరుచుండొచ్చు. అయినా సహించుకొని మనవాడే కదా అనుకుంటున్నారు, భరించుకుంటున్నారు, దాచుకుంటున్నారు. ఎస్, గొప్ప సంగతి అది. దాన్ని బట్టి మీకు థ్యాంక్స్. మీకు అందరికీ కృతజ్ఞత. ఈ కృతజ్ఞత కలిగి ఉండాలి. పిల్లలందరూ కూడా మీరు ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు ఇశ్రాయేలు ప్రజల స్థానంలో మనం ఉన్నాం. దేవుని పిల్లలు, మన పిల్లలు ఉండాలి. ఆ థ్యాంక్స్ గివింగ్ చాలా ప్రాముఖ్యం. అత్తగారి ఇల్లు అంటే బెట్టు చేస్తారు చాలా మంది. ఇటు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఎందుకు తెలుసా? ఎందుకు? వాళ్ళు చేసిన మేలు ఎంత గొప్పో తెలియకపోవటం వల్ల. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? వాళ్ళు చేసిన మేలులు ఎంత గొప్పవో తెలియకపోవటం వల్ల. ముఖ్యంగా ఆడపిల్లకి అత్తగారి ఇల్లు అంటే అస్సలు ఖాతరే చేయని పరిస్థితుల్లో ఉన్న ఆడకూతులు ఎక్కువ మంది చూస్తుంది. అమ్మా, మీ అత్తగారి ఇల్లు ఎంత మేలు చేసిందో చెప్పమంటారా? అప్పటిదాకా ఒక కష్టపడేటటువంటి ఒక దున్నలాగా దుక్కలాగా కష్టపడేటటువంటి ఒక బిడ్డను, వాడి యొక్క భవిష్యత్తును, శక్తిని, సంపాదనను, మొత్తం జీవితాన్ని నీకు దారాదత్తం చేస్తూ రాసిచ్చేశారు. అంతకంటే ఏం చేస్తారండి వాళ్ళు? ఏం చేయగలరు? పెళ్ళైనప్పటి నుంచి భార్య పిల్లలు అనుకొని వాడు పిచ్చి పట్టిపోయేటటువంటి రీతిగా పెంచేశారే, అదా అత్తగారు చేసినటువంటి పాపం? ఈరోజు ఎంతమంది చూడండి, అమ్మ గురించి పట్టించుకోరు, నాన్న గురించి, అత్తమామల గురించి, ఆడబిడ్డల గురించి. మీ అత్తమామలు ఆడబిడ్డలు లేకపోతే మీ పక్కలోకి భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు ఆలోచన చేస్తున్నారు అట్లాగా? గమనించండి పిల్లలు. ఆ కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. అండ్ అట్ ద సేమ్ టైం ఐగుప్తీయులు చూసినప్పుడు దేవుడు తోక జాడిస్తే ఎలా కట్ చేస్తాడో, అవిధేయత చూపిస్తే ఎలా అన్ని చేస్తాడో ఆయన బాహుబలం ఏంటో కూడా అర్థం కావాలి. ఒకవైపు దేవుడి యొక్క ప్రేమ అర్థం కావాలి, దేవుడి సంరక్షణ కాపుదలు అర్థం కావాలి. ఒకవైపు అడ్డం తిరిగితే ఏ విధంగా దేవుడు అని చేస్తాడో కూడా తెలియాలి. ఈ రెండు విషయాలు బాగా అర్థం కావాలని ఇవి చేయడం జరిగింది పిల్లరా. ఇకపోతే ఈ వచ్చినటువంటి ఈ 8వ తెగులు ప్రత్యేకత ఏంటంటే, ఇది చావు తెగులు, మామూలుగా తెగులు కాదు. ఈ మాట చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? ఫరోనే చెప్పాడు సాక్షాత్. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయము 10వ అధ్యాయం 17వ వచనం. మీరు తీసారండి? 10వ అధ్యాయం 17వ వచనం. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించండి అని మీ దేవుడైన యెహోవాను వేడుకొనండి. చావట. ఎందుకంటే ఆ వడగళ్ళ ద్వారా మిగిలినటువంటివి అయితే ఉన్నాయో అవన్నీ మిడతలు వచ్చి తినేసినటువంటి పరిస్థితి. ఇక తినడానికి మానవులకు తిండి లేదు, పశువులకు తిండి లేదు. బాప్తీసు యోహాను గారు లాంటి వాళ్ళే బతకడానికి అవకాశం. ఎందుకంటే ఆయన ఏం తింటాడు? ఏం తినేవాడండి ఆయన? మిడతలు మిడతలు తినేవాడు. కాబట్టి మిడతలు వచ్చాయి కాబట్టి ఆయన లాంటి వాళ్ళు ఏమన్నా బతకడానికి అవకాశం ఉంది తప్ప బాప్తీసు యోహాను గారిలో అంటే అక్కడ ఉంటాడు ఐగుప్తులో. కాబట్టి అలాంటి తెగులు రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి తెగుళ్ళు వచ్చినా కూడా ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, ఫరో రెస్పాన్స్ కోసం కూడా ఎదురు చూడలే మోషే గారు. చెప్పాడు,
ఆ రెస్పాన్స్ కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. 6వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, మనం గమనించగలిగితే. ఇవన్నీ చెప్పి ఫరో ఎదుటి నుంచి వెళ్ళిపోతాడు. ఫరో ఏమన్నాడు అనేది కూడా ఇంకా ఆలోచన చేసి వినేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడతో మనకు 6వ వచనాన్ని మనం కంప్లీట్ అయినట్టు ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో మరుసటి దినాల్లో మనం ధ్యానం చేద్దాం. విన్నటువంటి వీటిల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగమని ప్రేమతో మనం చేస్తున్నాను పిల్లరా.